హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సోషల్ మెథడాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్లోని ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది 4th వీడియో అండి. ఆల్రెడీ సోషల్ మెథడాలజీకి సంబంధించి 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇందులో మనం సాంఘిక శాస్త్ర బోధన అనేటువంటి చాప్టర్లోని 120+ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను ఇలా పిలుస్తారు. ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక. ఆప్షన్ 1 వార్షిక ప్రణాళిక లేదా వార్షిక పథకం. నెక్స్ట్ 1, ఈ సోపానం ద్వారా ఉపాధ్యాయునికి తాను ఏమి బోధించాలి, పిల్లలకు ఏమి తెలుసు అనే విషయాలను తెలుసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 మైండ్ మ్యాపింగ్ లేదా కాన్సెప్ట్ మ్యాపింగ్. నెక్స్ట్ 1, సాంఘిక శాస్త్ర భావనలకు సంబంధించిన సరైన అమరికను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం. నెక్స్ట్ 1, ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో విద్యార్థుల సాంఘిక నేపథ్యం ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక శాస్త్రం. నెక్స్ట్ 1, ఏదైనా జరిగిన లేదా సంభవించిన సంఘటన నిజానికి ఉన్న స్థితి, నిజమైన ప్రకటన, సత్యము, వాస్తవం అని వాస్తవాన్ని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వెబ్స్టర్ నిఘంటువు. నెక్స్ట్ 1, విద్యార్థి తనకు తానే సొంతంగా అధ్యయనం చేసి కొత్త విషయాలను కనుగొనే విధానం. దీనిలో విద్యార్థి పరిశోధకుడుగా ఉంటాడు. ఆన్సర్ ఆప్షన్ 4 అన్వేషణ ఆధారిత పద్ధతి. నెక్స్ట్ 1, ఒక అంశానికి సంబంధించిన విషయాలను ఒక క్రమంలో అమర్చిన ఒక చిత్రణ లేక చిత్రాలు లేదా ఒక పట్టికను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్లో చార్ట్. నెక్స్ట్ 1, చరిత్రను బోధించేటప్పుడు దానిలోని ఒక అంశానికి సంబంధించిన ఒక కాలక్రమం ప్రకారం ఒక విషయాన్ని వివరించవలసి వచ్చినప్పుడు ఈ పట్టికను వాడుతారు. ఆన్సర్ ఆప్షన్ 2 కాలక్రమ పట్టిక. నెక్స్ట్ 1, వస్త్రాలు, కుండలు, గిన్నెలు, ఇటుకలు, శిలలు, కలములు, శిల్పాలు, సంగీత పరికరాలు, పాత్రలు, వ్యవసాయ పనిముట్లైన నాగలి, అరక, గొలుసులు, ఉంగారాలు, పూసలు, ఆట వస్తువులు, బొమ్మలు వంటి వాటిని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 కళాత్మక వస్తువులు. నెక్స్ట్ 1, వ్యక్తుల, కుటుంబాల ముఖ్యమైన సంఘటనల రోజువారీ జీవితానికి సంబంధించిన విషయాలను నమోదు చేసి పొందుపరిచే ప్రక్రియను ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 మౌఖిక చరిత్ర. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో చారిత్రక రికార్డులను భద్రపరచు స్థలానికి గల పేరు? ఆన్సర్ ఆప్షన్ 2 సంగ్రహాలయం. నెక్స్ట్ 1, భారతదేశంలో భారత జాతీయ సంగ్రహాలయం కలకత్తాలో ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ 1 1891. నెక్స్ట్ 1, జాతీయ సంగ్రహాలయాన్ని మొదట ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇంపీరియల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ 1, జాతీయ సంగ్రహాలయాన్ని 1926లో ఎక్కడికి మార్చారు? ఆన్సర్ ఆప్షన్ 4 న్యూఢిల్లీ. నెక్స్ట్ 1, ప్రాచీన తాళపత్ర గ్రంథాలను ఏ ఆధారాలకు ఉదాహరణగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాథమిక ఆధారాలు లేదా ప్రాథమిక వనరులు. నెక్స్ట్ 1, విద్యార్థులు వాల్మీకి రామాయణాన్ని చదివి ఆ కాలం నాటి పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ఇది ఏ తరహా వనరు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాథమిక వనరు.
నెక్స్ట్ వన్, ఖనిజాలు మరియు జలపాతాలు ఏ తరహా వనరులు? ఆన్సర్ ఆప్షన్ 1 సహజ వనరులు. నెక్స్ట్ వన్, అజంతా ఎల్లోరా గుహలు ఏ తరహా వనరులు? ఆన్సర్ ఆప్షన్ 3 చారిత్రక వనరులు. నెక్స్ట్ వన్, శిలాశాసనాలు రికార్డులు ఏ తరహా వనరులు? ఆన్సర్ ఆప్షన్ 4 లిఖిత వనరులు. నెక్స్ట్ వన్, సంఘటనలను కథలను ఎక్కువగా ఈ శాస్త్రానికి సంబంధించిన బోధనలో ఉపయోగించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 చరిత్ర. నెక్స్ట్ వన్, మెగాస్తనీస్ అనే గ్రీకు యాత్రికుడు తన యాత్ర వివరాలను ఈ గ్రంథంలో రాసుకున్నారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఇండికా. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ముఖ్య నగరాలను బౌద్ధ క్షేత్రాలను దర్శించి తన 77వ ఏట తిరిగి చైనాకు చేరిన చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పాహియాన్. నెక్స్ట్ వన్, 26 సంవత్సరాల వయసులో మధ్య ఆసియా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా కాశ్మీర్ పంజాబ్ గుండా చేరి భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయంలో చేరి 6 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హుయాన్సాంగ్. నెక్స్ట్ వన్, ఈ భూమి మీద విజయనగరం లాంటి నగరం లేదని, చూడడానికి కన్నులు చాలవని, వినడానికి చెవులు చాలవని విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి ఆనాటి పరిస్థితులను వర్ణించిన పర్షియన్ రాయబారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అబ్దుల్ రజాక్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో స్పెయిన్ దేశానికి చెందిన నావికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కొలంబస్. నెక్స్ట్ వన్, సెప్టెంబర్ 8, 1492లో సముద్ర ప్రయాణం ప్రారంభమయ్యింది. ఇది ఎవరి కృషి ఫలితం? ఆన్సర్ ఆప్షన్ 2 కొలంబస్. నెక్స్ట్ వన్, ఒక దేశ వ్యవస్థలో కానీ ప్రపంచ వ్యవస్థలో కానీ జరిగిన వివిధ సంఘటనలను అభివృద్ధిని నివేదించి చూపించే చార్ట్లను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 కాలక్రమానుసార చార్టులు. నెక్స్ట్ వన్, చరిత్ర పాఠ్యాంశానికి సంబంధించిన మొఘల్ వంశంలోని వివిధ వ్యక్తుల గురించి చెప్పడానికి ఈ చార్టు ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 వంశవృక్ష చార్టు. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్ర మరియు నగర పరిపాలనా విధానాలను తెలియచేయడానికి కార్యనిర్వాహక శాఖ నెక్స్ట్ న్యాయశాఖలకు సంబంధించిన సంబంధాలను తెలియచేయడానికి ఏ చార్టులు ఉపయోగపడతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రవాహ చార్టులు. నెక్స్ట్ వన్, భారతదేశ జనాభా పెరుగుదల 1971 నుంచి 2011 వరకు అనే విషయాన్ని చెప్పడానికి లేదా బోధించడానికి అనువైన చార్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 టాబ్యులేషన్ చార్టులు. నెక్స్ట్ వన్, ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని వివరించడానికి ఈ గ్రాఫ్ ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 రేఖాచిత్రాలు. నెక్స్ట్ వన్, వివిధ సందర్భాలలో లేక కాలక్రమంలో వచ్చిన మార్పులను తెలియచేసే గ్రాఫ్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 బార్ గ్రాఫ్లు. నెక్స్ట్ వన్, బడ్జెట్ అనే పాఠానికి సంబంధించి ఏ ఏ రంగాలలో ఎంత శాతం కేటాయించారో తెలియచేయడానికి అనువైన గ్రాఫ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పై గ్రాఫ్లు. నెక్స్ట్ వన్, మొత్తం అంశాల్లోని ఘటకాలు ఏ ఏ నిష్పత్తిలో ఉన్నాయో చూపడానికి ఈ గ్రాఫ్లు ఉపయోగపడతాయి. ఆన్సర్ ఆప్షన్ 2 పై గ్రాఫ్లు. నెక్స్ట్ వన్, ఒక నగరంలో తిరిగే వివిధ రకాల వాహనాల సంఖ్యను తెలియచేయడానికి ఉపయోగించే అత్యుత్తమ గ్రాఫ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 చిత్రాల గ్రాఫ్. నెక్స్ట్ వన్, వృత్తాలు ఒకదానితో ఒకటి ఖండించుకోవడం, ఒకదానిలో ఒకటి ఇమిడి ఉండడాన్ని బట్టి వ్యాఖ్యానించడానికి ఉపయోగించే గ్రాఫ్ ఏది?
ఆన్సర్ ఆప్షన్ 4 వెన్ గ్రాఫ్. నెక్స్ట్ వన్, ఒక ప్రదేశం యొక్క భౌగోళిక లక్షణాలను చూపించే మ్యాప్లను ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 రిలీఫ్ మ్యాప్లు. నెక్స్ట్ వన్, ఎత్తు పల్లాలను చూపించకుండా సమాచారాన్నంతా అందించేవి. ఆన్సర్ ఆప్షన్ 2 చదును పటాలు. నెక్స్ట్ వన్, ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు వాటి ఉనికి సరిహద్దుల్ని చూపించేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 రాజకీయ పటాలు. నెక్స్ట్ వన్, ఏ మ్యాప్లో ఆయా దేశాల, ఖండాల, రాష్ట్రాల సరిహద్దులు మాత్రమే గుర్తించబడి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 స్కెచ్ మ్యాప్లు. నెక్స్ట్ వన్, మ్యాప్లోని నదులు, పర్వతాలు వంటి అంశాలను చూపించినప్పుడు ఎత్తు, లోతుల్ని కల్పించి విద్యార్థులకు వాస్తవాన్ని చూస్తున్న అనుభూతిని కలిగించడానికి ఈ మ్యాపులు పనికొస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 4 త్రిమితీయ మ్యాపులు. నెక్స్ట్ వన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మన్ను వంటి పదార్థాలతో తయారు చేయబడిన మ్యాప్ ఏది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా మట్టితో తయారు చేసినటువంటి మ్యాప్లు ఆప్షన్ 3 త్రిమితీయ మ్యాప్లు. నెక్స్ట్ వన్, మ్యాపుల సంపుటమే పటాల సంకలనాన్ని అట్లాస్ అంటాం. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాప్లో రోడ్లను వేటి ద్వారా గుర్తిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, మట్టి రోడ్డును సూచించే విధానం. మట్టి రోడ్డును చుక్కల ద్వారా సూచిస్తారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, రైలు మార్గాలను సూచించడానికి వాడే గుర్తు. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, హెచ్ అనే అక్షరం ద్వారా దేనిని సూచిస్తారు? హెచ్ అనే అక్షరం అనేది హార్బర్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నదులు, సముద్రాలను ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 నీలం రంగు. నెక్స్ట్ వన్, పల్లపు ప్రాంతాన్ని, మైదానాన్ని ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆకుపచ్చ రంగు. నెక్స్ట్ వన్, పర్వతాలను ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 జేగురు రంగు. నెక్స్ట్ వన్, పటంలో పీఠభూములను ఏ రంగుతో సూచిస్తారు? పీఠభూములను పసుపచ్చ రంగుతో సూచిస్తారు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పటంలో నిస్సారమైన భూములను ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 పసుపు రంగు. నెక్స్ట్ వన్, సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం ఎత్తు 10,000 అడుగుల కన్నా ఎత్తుగా ఉంటే ఈ రంగుతో సూచిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఎరుపు రంగు. నెక్స్ట్ వన్, సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం యొక్క ఎత్తు 5,000 నుంచి 10,000 అడుగుల కన్నా ఎత్తుగా ఉండే ఆ ప్రదేశాన్ని ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రౌన్ లేదా జేగురు రంగు. నెక్స్ట్ వన్, సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం ఎత్తు 2,000 నుంచి 5,000 అడుగుల మధ్య ఉంటే ఆ ప్రదేశాన్ని ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 లైట్ బ్రౌన్. నెక్స్ట్ వన్, సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం ఎత్తు 1000 నుంచి 2,000 అడుగుల మధ్య ఉంటే ఆ ప్రదేశాన్ని ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 పసుపు రంగు. నెక్స్ట్ వన్, సముద్ర మట్టం నుండి ఒక ప్రదేశం ఎత్తు 500 నుంచి 1000 అడుగుల మధ్య ఉంటే ఆ ప్రదేశాన్ని ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 లేత ఆకుపచ్చ. నెక్స్ట్ వన్, సముద్ర మట్టం నుండి ప్రదేశం ఎత్తు 0 నుంచి 500 అడుగుల మధ్య ఉంటే ఆ ప్రదేశాన్ని ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ముదురు ఆకుపచ్చ. నెక్స్ట్ వన్, సముద్ర మట్టం కన్నా తక్కువ ఉంటే ఆ ప్రదేశాన్ని ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్
ఆప్షన్ 4 నీలం రంగు. నెక్స్ట్ వన్, నది ముఖద్వారాన్ని సూచించే గీత. నది ముఖద్వారాన్ని సూచించేది ఆప్షన్ 1 లేత నీలం రంగు గీత. నెక్స్ట్ వన్, విశాలమైన నదీ ప్రవాహాన్ని సూచించడానికి ఏ గీతను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 దళసరి నీలిరంగు గీత. నెక్స్ట్ వన్, పాఠ్యాంశంలోని ఒకానొక పరిస్థితిని లేదా అంశాన్ని ఎంపిక చేసుకొని దానికి స్పష్టమైన విస్తృత రూపాన్ని కల్పించి కొంతమంది విద్యార్థులను ఎంచుకొని వారికి సరైన పాత్రలను కేటాయించి ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ప్రదర్శింప చేయడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 పాత్ర పోషణ. నెక్స్ట్ వన్, నాటికలు నాటకాలు ఏకపాత్రలు ఈ ప్రక్రియకు చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 2 నాటకీకరణ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో శ్రవణ ఉపకరణానికి చెందినది ఏది? ఇందులో శ్రవణ ఉపకరణం ఆప్షన్ 1 రేడియో. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో దృశ్యోపకరణానికి సంబంధించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫిలిం స్క్రిప్ట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణానికి చెందినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వీడియో టేపులు. నెక్స్ట్ వన్, క్షేత్ర పర్యటన నిర్వహణకు సంబంధించి సరైన క్రమాన్ని సూచించండి. ఆన్సర్ ఆప్షన్ 1 మొదటిది ప్రణాళిక, రెండవది సన్నాహం, మూడవది అమలు చేయడం, నాలుగవది తదుపరి కార్యక్రమం, ఐదవది మూల్యాంకనం. నెక్స్ట్ వన్, నిజ జీవిత సన్నివేశాన్ని పోలిన సన్నివేశంను ఏర్పరిచి అనుకరించటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 సిమ్యులేషన్. నెక్స్ట్ వన్, కల్పిత సన్నివేశం ద్వారా బోధనా ప్రక్రియను కొనసాగించే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సిమ్యులేషన్. నెక్స్ట్ వన్, సూక్ష్మ బోధన ఈ ప్రక్రియకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 4 సిమ్యులేషన్ ప్రక్రియ. నెక్స్ట్ వన్, ఉన్మికీకరణ, వివరణ, మూల్యాంకనం, బోధనోపకరణాలు మొదలైన వాటిలో ఏదో ఒక దానిని ఎంచుకొని 5 నుంచి 7 నిమిషాలలో దీనిని బోధించి దానిలోని లోటుపాట్లను తెలుసుకొని తిరిగి బోధించి బోధనను మెరుగుపరుచుకునే ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 సూక్ష్మ బోధన. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి నుండి మనకు అవసరమైన సమాచారాన్ని ప్రత్యక్షంగా ఆ వ్యక్తిని సందర్శించి అతడి నుండి తెలుసుకునే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 పరిపుచ్చ. నెక్స్ట్ వన్, ఒక బోధన అంశాన్ని దృశ్య శ్రవణ పద్ధతులలో ఆకర్షణీయంగా వ్యక్తపరచడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 పవర్ పాయింట్ ప్రజెంటేషన్. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలలో సరైనది. ఆన్సర్ ఆప్షన్ 1 నిరంతర విద్యార్థిగా ఉండాలి. నెక్స్ట్ వన్, లక్ష్యాల వివరణ, విషయ సామాగ్రి ఎంపిక, మార్పు, పద్ధతి, విధానం మొదలైనవి కలిగి ఉన్నదే పాఠ్యపథకం అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బైనింగ్ అండ్ బైనింగ్. నెక్స్ట్ వన్, చిత్రాలు అనేవి గ్రాఫికల్ అంటే దృశ్య ఉపకరణాలు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 4 జాతీయ దృక్పథంతో పాటు స్థానిక అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి రెండిటి మధ్య సమతుల్యత పాటించుట. నెక్స్ట్ వన్, రద్దయిన 1000 రూపాయల నోటు మరియు చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోటు అను వాటిని వరుసగా ఈ విధంగా పేర్కొనవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 స్పెసిమన్ నిజ వస్తువు. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక సమగ్రంగా ఉండాలి కానీ
అధిక సమాచారంతో భారం మోపబడినదిగా ఉండకూడదు అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000. నెక్స్ట్ వన్, కీలక ఆలోచనలు లేదా యథార్థాల మధ్య క్రమయుతంగా తార్కికంగా దృశ్యరూప సంబంధాన్ని సూచించడానికి గ్రాఫిక్, చిత్రరూపం రెండిటిని కలిపి డిజైన్ చేసినవే చార్టులు అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 విట్టిచ్ మరియు షుల్లర్. నెక్స్ట్ వన్, నదులు, పర్వతాలు, లోయలు, మైదానాలు, ఎడారులు, అడవులు, వర్షపాతం, ఉష్ణోగ్రత వంటి వాటిని చూపుటకు తోడ్పడే పటాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 భౌతిక పటాలు. నెక్స్ట్ వన్, ఈ ప్రణాళికను రూపొందించేటప్పుడు ఒక విద్యా సంవత్సరంలో గల పాఠశాల పనిదినాల సంఖ్య, ఐచ్ఛిక సెలవులతో సహా పాఠశాలలో మొత్తం సెలవు దినాలు, పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పని దినాలు, ఉపాధ్యాయులు వాడుకునే సెలవులు దృష్టిలో ఉంచుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ 4 వార్షిక పథకం. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఇవి ఒక ప్రాథమిక వనరు. ఆన్సర్ ఆప్షన్ 3 మ్యూజియం. నెక్స్ట్ వన్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను మన పండుగలు అనే అంశంపై నాటక పోటీలు నిర్వహించుట ద్వారా విద్యార్థులలో పెంపొందించు విలువ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సాంస్కృతిక విలువ. నెక్స్ట్ వన్, రాజకీయ పటం మరియు బేటీ బచావో బేటీ పడావో అను నినాదాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 1 రాజకీయ పటం అనేది దృశ్య సంకేతం, బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం అనేది శబ్ద సంకేతం. నెక్స్ట్ వన్, బోధనలో భాగంగా ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో నాటకీకరణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతడు కలిగి ఉన్న నైపుణ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 భావ వ్యక్తీకరణ నైపుణ్యం. నెక్స్ట్ వన్, మంచి పాఠ్య లేదా పీరియడ్ పథకానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు తన ఆసక్తి ప్రకారం పద్ధతులను ఎంపిక చేయవచ్చు. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను ఎంపిక చేసే ఇతివృత్తాలు సరళత నుండి సంక్లిష్టతకు, నెక్స్ట్ సమీపం నుండి సుదూరానికి దారితీసే విధంగా సంతులిత రీతిలో క్రోడీకరించబడాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000. నెక్స్ట్ వన్, తలకోన జలపాతం, చంద్రగిరి కోట అనునవి వరుసగా. తలకోన జలపాతం ఇది భౌగోళిక వనరు అవుతుంది. నెక్స్ట్ చంద్రగిరి కోట చారిత్రక వనరు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది లక్షణం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను ఇతర ఉపాధ్యాయుల నుండి వేరు చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 వర్తమాన వ్యవహారాల పరిజ్ఞానం మరియు పఠ నైపుణ్యాలు. నెక్స్ట్ వన్, సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 1 వంశావళి చార్టు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భావన పటాలతో సంబంధం లేనిది. ఆన్సర్ ఆప్షన్ 4 భావన పటాలు వల్లెవేయడం యాంత్రిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి అనేది సరికాదు. నెక్స్ట్ వన్, మ్యూజియంలు, అనువాదాలు అనేవి వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 1 మ్యూజియంలు అనేవి ప్రాథమిక వనరులు, నెక్స్ట్ అనువాదాలు అనేవి ద్వితీయ వనరులు. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళుట. నెక్స్ట్ వన్, తక్కువ అంశాల ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని అందించడానికి ఉపాధ్యాయుడు ఈ చార్టును ఉపయోగిస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 1 కాలరీతి చార్టు.
నెక్స్ట్ వన్, విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాఠ్య విషయాలు కలిగిన ఒక స్పష్టమైన భాగమే యూనిట్ అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రిస్టన్. నెక్స్ట్ వన్, సింపోజియమ్స్ను నడుపుట ఈ బోధనా విధానంలో జరుగుతుంది. ఆన్సర్ సాంఘిక ఉద్గార పద్ధతి, చర్చా పద్ధతి, రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, స్థానిక సమాజాన్ని పాఠశాలకు రప్పించుట ఈ కృత్యం ఒక ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు. నెక్స్ట్ వన్, సూర్యుడు ఉదయించకుంటే ఏమి జరుగుతుంది అను ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించబడినది. ఆన్సర్ ఆప్షన్ 3 వినియోగం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ నేలలు అనే పాఠం అభ్యసించిన తర్వాత ఎర్ర నేలల్లో పండించే పంటలకు ఉదాహరణలు ఇస్తే విద్యార్థిలో పెంపొందిన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అవగాహన. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నాటకీకరణ ద్వారా బోధించడానికి అత్యంత అనువైన పాఠం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరాల బట్వాడా. నెక్స్ట్ వన్, హైదరాబాద్ వచ్చిన ఒక సందర్శకుడు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 కిలోమీటర్ స్కేలు కలిగిన హైదరాబాద్ సిటీ మ్యాప్ను చూడగా తానున్న సెంట్రల్ బస్ స్టేషన్ 2వ సెంటీమీటర్ వద్ద వెళ్లాల్సిన శిల్పారామం 8వ సెంటీమీటర్ వద్ద ఉంది. అతడు ప్రయాణించాల్సిన దూరం కిలోమీటర్లలో. ఆన్సర్ ఆప్షన్ 1 12 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి పిల్లల నిధికి సామర్థ్యాధార విద్యా ప్రణాళిక నవీకరణ కార్యక్రమంలో పరిసరాల విజ్ఞానం 1కి సంబంధించి సూచించిన సామర్థ్యాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 16. నెక్స్ట్ వన్, స్వాతంత్రోద్యమం అనే పాఠ్యాంశ బోధనకు ఉపాధ్యాయుడు వినియోగించిన తోలుబొమ్మలు అనేవి బోధనోపకరణాల్లో ఈ రకానికి చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 2 త్రిమితీయ ఉపకరణాలు. నెక్స్ట్ వన్, సామర్థ్యాధార విద్యను విద్యా ప్రణాళికలో ప్రవేశపెట్టిన ఐక్యరాజ్య సమితి అంగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 యూనిసెఫ్. నెక్స్ట్ వన్, ఫిల్మ్ స్ట్రిప్పులు నమూనాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 4 ఫిల్మ్ స్ట్రిప్లు అనేవి ప్రక్షేపక ఉపకరణాలు. నెక్స్ట్ నమూనాలు అనేవి త్రిమితీయ ఉపకరణాలు. నెక్స్ట్ వన్, ఈ పాఠాన్ని బోధించడానికి పరిసరాలను ఒక ఉపగమంగా ఉపయోగించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 శీతోష్ణ స్థితి. నెక్స్ట్ వన్, ప్రాజెక్టు పద్ధతి సోపానాలలో మూడవది. ప్రాజెక్టు పద్ధతి సోపానాలలో మూడవది ఆప్షన్ 4 ప్రాజెక్టు ప్రణాళిక రచన. నెక్స్ట్ వన్, ఒక ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో గత దశాబ్ద కాలంలోని 10వ తరగతి ఉత్తీర్ణత ఫలితాలను సంవత్సర వారీగా జరిగిన మార్పులను చూపాలనుకుంటే అతడికి అనువైన గ్రాఫ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రేఖా గ్రాఫ్. నెక్స్ట్ వన్, సంజ్ఞల ద్వారా విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే బోధనాభ్యసన సామాగ్రి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పటం. నెక్స్ట్ వన్, 7వ తరగతి విద్యార్థులకు న్యాయశాఖ వ్యవస్థను వివరించడానికి తగిన చార్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్లో చార్ట్. నెక్స్ట్ వన్, విలువల పంపిణీని ప్రదర్శించడానికి అనువైన గ్రాఫ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వలయ గ్రాఫ్. నెక్స్ట్ వన్, మైదానాలు, పర్వతాలు, లోయల గురించి ఎత్తు పల్లాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన పటాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 రిలీఫ్ పటాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి బోధనా నైపుణ్యాన్ని సూచించేది? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థుల అభ్యసనానికి సరిపడే కృత్యాన్ని ఇవ్వడం. నెక్స్ట్ వన్, మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత? ఆన్సర్
ఆప్షన్ 2 83%. నెక్స్ట్ 1 కొండలను సూచించడానికి మ్యాప్లో ఏ రంగును ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 గోధుమ రంగు. నెక్స్ట్ 1 ప్రాథమిక స్థాయిలో దిక్కులు అనే పాఠాన్ని బోధించడానికి అనువైన కృత్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పరిసరాల ద్వారా బోధించడం. నెక్స్ట్ 1 మనస్తత్వ శాస్త్రానుసారం బాగా ఉపయోగపడే ఉపకరణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 టెలివిజన్. నెక్స్ట్ 1 సాంఘిక వనరుల్లో సామాజిక ప్రతినిధి వర్గాల రకానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 బ్యాంకులు. నెక్స్ట్ 1 విద్యార్థులకు పౌర శిక్షణ ఇవ్వడానికి తరగతి బోధన తర్వాత ఎక్కువగా ఉపయోగకరమైంది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆట స్థలం. నెక్స్ట్ 1 వార్షిక బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులను తెలియచేయడానికి ఉపయోగించే గ్రాఫ్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 సర్కిల్ గ్రాఫ్లు. నెక్స్ట్ 1 చరిత్ర బోధనలో వినియోగించే మ్యాప్లు ఏవి? ఆన్సర్ 1 and 3 సమకాలీన పటాలు, చారిత్రక పటాలు, లైన్ మ్యాప్లు. నెక్స్ట్ 1 మంచి పాఠ్యపథక ముఖ్య లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థుల పూర్వజ్ఞానంతో సంయోగింపబడి ఉండాలి. నెక్స్ట్ 1 సాంఘిక శాస్త్ర బోధనలో క్షేత్ర పర్యటన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థులకు ప్రత్యక్షానుభవం కలుగచేయడం. నెక్స్ట్ 1 గృహ నిర్దేశాలు ఇవ్వడం యొక్క ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 1 విద్యార్థుల్లో క్రమబద్ధంగా చదువుకునే అలవాటును పెంపొందించడం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.